అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగస్తులు 16 నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకేదో మేలు చేస్తుందని ఆశగా ఎదురు చూశారు. కానీ వారు ఈరోజు నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగస్తుల సమస్యల మీద స్పందించింది లేదు. కాబట్టి ఈరోజు అనేక మంది అందరూ ఉద్యోగస్తులు కలిసి ఈరోజు ధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసుకున్నాము, ఈ ప్రభుత్వము అధికారంలోకి రావడానికే ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా ఎవరికి ఈ ప్రభుత్వంలో ఎక్కువ నష్టం జరిగిందంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకే. ఈరోజు అందుకే వాళ్ళు పోరాటం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళకు న్యాయం జరగాలి అని. గతంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మేము వస్తే మంచి పిఆర్స్ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఎల్ ఇస్తాం అని, మా సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పి 1వ తేదీ జీతాలు ఇస్తామని పదే వాళ్ళు చెప్పి ఈరోజు అధికారం రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నా కూడా వాళ్ళని గురించి స్పందించిన పరిస్థితి కానీ, వారికి అపాయింట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి కానీ ఎక్కడా కనిపించలేదు. ఇది నిజంగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీరు చేసిన మోసం కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మీరు అధికారంలోకి రావడానికి అనేకమైన హామీలు ఇచ్చారు. సరే, హామీలు అనేటివి మీరు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఈరోజు వాళ్ళకు రావాల్సిన బకాయిలన్నా వీరు తక్షణమే చెల్లించాలని కోరుకుంటున్నాం. ఆ బకాయిల మీద కూడా మీరు ఎటువంటి చర్చలు జరపలేదు. ఈరోజు చూసుకుంటే డిఏలు నిజంగా ప్రతి ఉద్యోగి కూడా ప్రతి పండగకు 16 నెలలుగా వచ్చిన ప్రతి పండగకు ఒక డిఏ అన్న ఇస్తారని ఎదురు చూడడం జరిగింది. ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. దాదాపుగా ఈరోజు 31,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. దాంట్లోనే డిఏలే 14,000 కోట్లు. 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ అన్న ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు కదా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా పిఆర్సీ చూసుకుంటే పిఆర్సీ కమిటీ కోసం, నిజంగా పిఆర్సీ కమిషన్ కోసం పోరాటం జరగడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు ఫిట్మెంట్ కోసం పోరాటాలు జరిగేవి, కమిటీలు ఈరోజు కమిషన్ కోసం పోరాటం చేయడం జరుగుతుంది. సో మీరు ఈరోజు పిఆర్సీ అనేది మీరు లేట్ అయితే ఏదైతే పిఆర్సీ డేట్ ఎలిజిబిలిటీ డేట్ ఉంటుందో ఆ రోజు నుంచన్నా ఐఆర్ ఇవ్వాలి కదా. అది ఈరోజు తెలంగాణలో 5% ఐఆర్ ఇచ్చారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. అదే చూసుకుంటే గతంలో ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు చూసుకుంటే 6 నెలల నుంచే ఈరోజు రోడ్డు మీదకి ఉద్యోగస్తులు వచ్చే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక ఎంప్లాయీస్ అని కాదు, అసలు ఈరోజు చూసుకుంటే విద్యుతోలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు, అనేక మంది ఆల్ ఎంప్లాయీస్ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారంటే మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారనే ఒక ఆలోచనకు వచ్చారే. కాబట్టి ఈరోజు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు ధర్నాలలో పాల్గొనడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి మేము అడిగేది ఒకటి, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఒకటే అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒక్కటే అనుకుంటున్నారు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్లోనే 27% ఐఆర్ ఇచ్చి పెండింగ్ ఉన్న డిఏలన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే 10 డిఏలు కూడా ఇచ్చేశారు. ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఏమైంది, వెంటనే జీతాలు పెరిగిన పరిస్థితి అప్పట్లో ఉద్యోగస్తులందరూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూశారు. ఈరోజు చూసుకుంటే నిజంగా ఈ ప్రభుత్వము ఉద్యోగస్తులకు మొండి చేయి చూపిస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. అదే చూసుకుంటే ఇప్పుడు డిఏ అడగడానికి కోసమే ఇన్నిసార్లు రోడ్లు ఎక్కుతుంటే ఇంకా పిఆర్సీ అనేది ఎప్పుడు ఇస్తారు, మంచి పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు? నిజంగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఒకటే అనుకుంటున్నారు, అమ్మకు అన్నం పెట్టలేని వాళ్ళు పిన్నమ్మకు పరమాన్నం పెడతారంట. అంటే డిఏనే ఇవ్వలేని వాళ్ళు మంచి పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ భావిస్తున్నారు. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ చేస్తున్నాము ఈ సందర్భంగా. ఎందుకంటే తక్షణమే
ఏదైతే ఉద్యోగస్తులు ధర్నాకు దిగారో ఆ ఉద్యోగస్తులను పిలిపించి తక్షణమే వాళ్ళను చర్చలకు జరిపి వాళ్ళకి న్యాయం జరగాలి. అదేవిధంగా మీరు 4 డిఏలలో ఖచ్చితంగా ఒక డిఏ తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా పిఆర్సీ ఇవ్వకుంటే పిఆర్సీ ఇవ్వలేని లేట్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఐఆర్ని ఇవ్వాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా పని భారం తగ్గించాలి. అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువైంది. పని భారం తగ్గించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సో అనేకమైన సమస్యలతో ఈరోజు ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ధర్నాకు ప్యాప్టో పిలుపునిచ్చింది. టీచర్స్ సంబంధించి ప్యాప్టోకు మద్దతుగా మా వైఎస్ఆర్టీఏ సంఘం కూడా మద్దతు ఇచ్చి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల పక్షాన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే దిశగా ముందుకెళ్తుంది. ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీగా వాళ్ళ ధర్నాకు నేను కూడా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు నిజంగా చాలా బాధాకరమండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చాలా సీనియర్ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తుల మనస్తత్వం తెలిసిన వ్యక్తి. అలాంటి ఆయన ఈరోజు కనీసము ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆ నాయకులకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా మోసమని నేను అనుకుంటా. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగస్తులు సమస్యలు చెప్పుకోవడానికి మంత్రుల కమిటీ ఒకటి ఉండేది. కమిటీ ద్వారా చెప్పుకునే వాళ్ళం, అలాగే మన అడ్వైజర్స్ ద్వారా కూడా చెప్పుకునే వాళ్ళం. సో వెంటనే ఏ సమస్య ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే వెంటనే అది తక్షణమే వాళ్ళు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపించేవాళ్ళు. కానీ ఈరోజు ఉద్యోగస్తులు ఇంతమంది వస్తున్నా కూడా, ధర్నాలు చేస్తున్నా కూడా సీఎం గారు ఒక అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం.